ఒకప్పుడు ఒక ఓడ సముద్రంలో తుఫానులో చిక్కుకుంటుంది. ఓడ మొత్తం ధ్వంసం అయ్యి ఒకరు తప్ప అందరూ సముద్రంలో మునిగిపోతారు. అతనికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచేసరికి అతను ఒక దీవిలో ఉంటాడు. వెంటనే దేవుణ్ణి రక్షించమని ప్రార్థిస్తాడు. తనకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపమని అడుగుతాడు. సాయంత్రం వరకు ఎదురు చూస్తాడు. కానీ ఎవరూ రారు. ఆ రాత్రి అక్కడే సముద్రపు ఒడ్డున పడుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు అతడు నిద్ర లేచిన వెంటనే మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. కానీ అతనికి ఎటువంటి సహాయం అందదు. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. అతడు ఆ నిర్జన దీవిలో ఉండటానికి అలవాటు పడతాడు. కొన్ని దొంగలు గడ్డి తెచ్చి ఒక గుడిసె వేసుకుంటాడు. ధ్వంసమైన ఓడ నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకొని గుడిసెలో పెట్టుకుంటాడు. సముద్రంలో చేపలు, దీవిలో దొరికే కొన్ని పళ్ళు, దుంపలు తింటూ గుడిసెలో జీవిస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు. ఒకరోజు అతను ఆహారం కోసం వెళ్లి వచ్చేసరికి అతని గుడిసె తగలబడుతూ ఉంటుంది. తన గుడిసె తగలబడిపోవడంతో అతడు చాలా బాధపడతాడు. ఆకాశంలోకి చూస్తూ, దేవుడా, నేను సహాయానికి ఎవరినైనా పంపమని అడిగాను. కానీ నువ్వు ఎవరిని పంపలేదు. పైగా నా ఒకే ఒక గుడిసెను కూడా తగలబెట్టావు అని పెద్దగా అరుస్తూ తిడతాడు. రాత్రి వరకు దేవుణ్ణి అలాగే తిట్టి సముద్రపు ఒడ్డున నిద్రలోకి వెళతాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఏదో పెద్ద అరుపుల శబ్దం వినపడడంతో నిద్రలేచి కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా ఒక ఓడ కనిపిస్తుంది. అతను చూస్తున్నది తన కళ్ళను నమ్మలేకపోతాడు. అతడు చాలా సంతోషంతో ఓడ ఎక్కుతాడు. ఓడ బయలుదేరుతుంది. అతను ఓడను నడిపే వ్యక్తితో, నేను ఈ దీవిలో ఉన్నట్లు ఎలా తెలుసని అడుగుతాడు. మేము నువ్వు ఈ దీవి నుంచి పంపిన అగ్ని సంకేతాలు చూశాము. సంకేతాలు అందగానే ఈ దీవిలో ఎవరో ఉన్నారని మాకు అర్థమైంది. అందువలనే మేము ఇక్కడికి వచ్చామని చెప్తాడు. అతను నేను ఏ సంకేతాలు పంపలేదని చెప్తాడు. ఓడ నడిపే వ్యక్తి మాత్రం తాము ఈ దీవిలో పెద్ద మంటలు చూసిన తర్వాతే ఇక్కడికి వచ్చామని చెప్తాడు. అతనికి తన గుడిసె మంటల్లో తగలబడడం గుర్తుకు వస్తుంది. అప్పుడు అతను ఓడ నడిపే వ్యక్తి చెప్పేది అదే అని అనుకుంటాడు. దేవుడే నన్ను ఈ దీవి నుంచి బయటికి పంపడానికి తన గుడిసె తగలబెట్టి ఉంటాడు అని అనుకుంటాడు. తన ప్రణాళిక కన్నా దేవుడి ప్రణాళిక పెద్దదని అనుకుంటూ దేవుణ్ణి తిట్టినందుకు బాధపడుతూ దేవుడికి కృతజ్ఞతలు చెబుతాడు. మన జీవితాల్లో చాలా ప్రణాళికలు వేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు మన ప్రణాళిక వేసుకున్నవి ఏవి జరగవు. ఏవైతే జరుగుతాయో అవి మనం అనుకున్నవి కావు. మనం వేసుకున్న ప్రణాళికల వల్ల కొన్నిసార్లు సమస్యల్లో పడతాము. అప్పుడు మనలో నమ్మకం పోతుంది, ఓపిక పోతుంది. చివరగా దేవుణ్ణి తిట్టడం మొదలు పెడతాము. అలాంటి సందర్భాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి వారి ప్రయోజనాల కోసం ప్రణాళిక రచించాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా మన పనులు మనం చక్కగా చేస్తూ దేవుడి మీద విశ్వాసం ఉంచటమే. కాబట్టి ఎప్పుడైనా నువ్వు వేసుకున్న ప్రణాళిక విఫలం అయినా లేదా నువ్వు అనుకున్న పని జరగకపోయినా ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు వేరే ప్రణాళిక నీ కోసం సిద్ధం చేసి ఉంచాడు. అది నీ ప్రణాళిక కన్నా పెద్దది, గొప్పది అయి ఉండొచ్చు.